మంది కెమికల్ ఇంజనీర్ కదండి. ఇప్పుడు మా హైదరాబాద్లో ఏమీ లేవట్టు కదండి. పెద్ద ఇన్స్టిట్యూట్లో మా 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 అల్లుడు బెంగళూరులో పనిచేస్తున్నా. నాకు ఈ ఊరు అంటే ఇష్టం. ఆయన ఇక్కడికి తెప్పించడానికి ఏమన్నా ఈ ఊళ్ళో ఉన్నాయని కెమికల్ కెమికల్ హైదరాబాద్ అంతా బల్క్ డ్రగ్ ఇండస్ట్రీయే కదండి. మరి ఎందుకని ఇక్కడికి రావట్లేదు? అక్కడ ఆయనది కెమికల్ వేరేమో. అలా ఏముంది, ఆయన న్యూక్లియర్ తాలూకు అండి. న్యూక్లియర్ తాలూకుది అంటే న్యూక్లియర్ బేస్ అంటే ఎన్ఎస్సిఎల్కో లేకపోతే ఇంకా ఆ బేస్ అంటే ఇది గవర్నమెంట్ కాదు కైనా ప్రైవేట్కి వచ్చేసాడు. ప్రైవేట్ అయినా పర్వాలా ఏముంది. అక్కడ 34 లక్షలు ఎన్నో ఇస్తారట. అంటే ఇన్స్టిట్యూట్ ఏమో. సరే సార్, ఇప్పుడు భావాతీత జ్ఞానం గురించి చెప్పండి. మీరు వెళ్ళారన్నారు వారం రోజులు. ఇది నేను 88, 89 ఆ టైంలో వెళ్ళాను. ఏమి అంటే అప్పుడు ఇక్కడ లోటస్ 504 88లో పోయారు. ఏ ఊళ్ళో? హైదరాబాద్లోనా? ఇక్కడే. నేను 76లో వచ్చాను ఇక్కడ. వాళ్ళు డబ్బులు కట్టాలి కదండి ఫస్ట్. ఏమో వాళ్ళు డబ్బులు ఏం కట్టించుకున్నట్లేదు. గురువారం స్టార్ట్ అవుతుందండి, బుధవారం ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ట్రెండ్ ఏమో నాకు అప్పుడు నాకు అంత గుర్తులేదు. సరే కానీ ఏం చెప్పారు చెప్పండి. మీకు ఏం లేదంటే నేను మీరు విడిగా చేయకండి ఇది అని వేలికి ఏదో ఒక బాటల్ నాటి కట్టుకోమన్నాడు. అంటే ఏమిటి, యూ మస్ట్ బి కాన్షియస్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఈ కాన్షియస్ నుంచి బయటికి పోవద్దు. నువ్వు చేస్తావు కదా. అవునండి. నువ్వు చేసేటప్పుడు ఒకవేళ తీవ్రవాది అనుకో నువ్వు. అంటే ఏమిటి, ఇప్పుడు మీలాగా విపరీతమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అనుకోండి, అందులోకి వెళ్ళిపోతే నేను తీసుకురావడం కష్టం బయటికి కదా. అది పెద్ద తలనొప్పి. అందుకని నువ్వు ఇలా పట్టుకున్నట్టు ఉండాలి ఎవడం. అందుకని చేతికి రింగ్ వేసుకో, ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాడు. మీ తీరు వాళ్ళకి తెలియదు కదా. మీరు ఏ ఇంటెన్సిటీతో చేస్తారు ధ్యానం తెలియదు. నిజానికి ఇది ధ్యానం కూడా కాదు. అంటే ఆయనతో నాకైన ఇంటర్వ్యూలు ఆడిది. మీరు మళ్ళీ ఇంకో ఫోను చెప్పండి, ఒకసారి సేవ్ చేసుకుంటాను. బాగుంది, బాగా చెప్పారు. భలే చెప్పారు.